వైసీపీలో యాక్టివ్‌గా ఉండే కీలక నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమ కేసులు బనాయిస్తుంది. తాజాగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. దానికి సంబంధించి అసలు వివరాలు ఎలా ఉన్నాయి? పోలీసుల వెర్షన్ ఏంటి అనే విషయాల్ని మాట్లాడదాం. సార్ ఏంటి అసలు తాజాగా రుస్తుం మైన్స్‌కి సంబంధించి అసలు మీ పాత్ర ఏముందని పోలీసులు మీపై కేసు నమోదు చేశారు? అంటే రుస్తుం మైన్ విషయంలో ఎంత అక్రమ కేసు అంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఎవడో నా అనుచరుడు వెళ్ళి ఎవరో ఈ అరవింద్ కుమార్ రెడ్డి, శివారెడ్డి వీళ్ళతో మాకు గోవర్ధన్ రెడ్డి బాగా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ క్వాడ్జీ తీస్తే మేము మీకు 6,000 ఎక్కనిస్తామని చెప్పారు. దానివల్ల గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చామన్నారు. సాధారణంగా కన్ఫెషన్ స్టేట్మెంట్కే వాల్యూ లేదు. ఆ కన్ఫెషన్ కూడా ఏంది, అనుచరులు నా పేరు చెప్పారని చెప్పి అంటే ఏదో ఒక విధంగా ఇరికించాలని. నిన్నటి చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక ఆయన 200 కోట్ల క్వాడ్జీ అంటాడు, ఒక ఆయన 250 కోట్ల క్వాడ్జీ అంటాడు. ఈరోజు ఇది జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈరోజు ఉన్నటువంటి బాలాజీ నాయక్ గారు ఇచ్చిందే. దీంట్లో ఏం రాసినారు, 1050 మెట్రిక్ టన్నుల క్వాడ్జ్ అక్కడ క్వాంటిటీ ఉంది అని రాశాడు. దాంట్లో రాసింది 1050 అంటే అప్రాక్సిమేట్గా 60 లక్షల రూపాయలు విలువైనటువంటి క్వాడ్జన్ లెక్క. తర్వాత నిన్న పోలీస్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పోలీస్ రిమాండ్ రిపోర్ట్ ఇది. పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడంటే ద ఎస్టిమేటెడ్ ప్రీషియస్ మెటీరియల్ టు అట్యూన్ మోర్ దెన్ ఆఫ్ 60 మెట్రిక్ టన్స్ అమౌంట్ ఇంటూ 7 crores యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ వాజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ టు ఫారిన్ కంట్రీస్ ఫ్రమ్ చెన్నై పోర్ట్. అంటే 60 మెట్రిక్ టన్నులు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారని చెప్పిన పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. మెట్రిక్ టన్ కాస్ట్ మహా అంటే 10,000 ఉంటుంది. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం ఎత్తుకుంటే 6 లక్షలు, వీళ్ళ లెక్కల ప్రకారం ఎత్తుకుంటే 60 లక్షలు. కాబట్టి దీనిని వీళ్ళు రేట్ వేయడమే 7 కోట్లు వేసినారంటే టన్ను ₹1,00,000 ఎక్కడ పలుకుతుందో నాకైతే తెలియదు. లక్ష కాదు, టన్ను రేటు 10 లక్షలు. 60 మెట్రిక్ టన్నులు అంటే 60 మెట్రిక్ టన్నులు అంటే టన్ను రేటు మెట్రిక్ టన్ను రేటు దాదాపుగా 11 లక్షల రూపాయలు వేసారు రేటు. ఎక్కడ లేనటువంటిది, అసాధారణమైనటువంటి రేటు. ఏదన్నా ఉంటే మెట్రిక్ టన్ ఏదన్నా ఉంటే 11 లక్షల రూపాయలకి ఎవరన్నా పోలీసు వాళ్ళు కొంటారా లేకపోతే ఎవరు కొంటారో కనుక్కోవచ్చు. ఏదైనా బంగారం అనుకున్నారో అంటే ఏమన్నా బంగారం మిక్స్ అయిందో కూడా తెలియదు. ఇది ఎందుకు చెప్తున్నారంటే దాని మీద 200 కోట్లు 250 కోట్ల రూపాయలు ధరలించారని చెప్పని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో కేసు పెద్ద గ్రావిటీ ఉందనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మొదట్లోనే చెప్పాము, ఈరోజు ఈ కేసులకి ఈ అరెస్టులకి వీటన్నిటికీ భయపడేటువంటి వాళ్ళం కాదు, దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. మాకు అర్థమైపోయింది మీరు ఏదో ఒక కేసు పెట్టాలనుకుంటున్నారని. అందులో భాగంగా కేసుల పరంపర స్టార్ట్ అయింది. 16 విచారణలు జరిగాయి. 16 విచారణలు చూస్తే ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఇదిగో వీళ్ళ పాత్ర ఉందంటే ఏమి రాశారో తెలుసా? విజిలెన్స్ రిపోర్ట్లో గోవర్ధన్ రెడ్డి గారి పాత్ర ఉందని ఎవరు చెప్పలేరు, అయినా గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టండి. నేను చూడలే ఎప్పుడు అటువంటి రిపోర్ట్లు. ఆశ్చర్యం వేసింది నాకు ఆ రిపోర్ట్లు చూస్తే. గోవర్ధన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని ఎవ్వరు చెప్పలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులో గోవర్ధన్ రెడ్డి పేరు కనపరిచాడు కాబట్టి ఆయనని క్రిమినల్ కేసులో పెట్టచ్చు ఆయన మీద అని రాశారు. అంటే రకరకాలైనటువంటి ఏదో ఒక విధంగా. కాబట్టి పెట్టాలి అని మీరు ఆలోచన చేసేటప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఏ కేసు పెట్టినా సరే ఆ కేసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం తప్ప వాటి గురించి భయపడేటువంటి పరిస్థితి ఉండదు, భయపడేటువంటి అవకాశం ఉండదు. ఈరోజు నాకు నిజంగా పాపం మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఏదో జరిగిపోతుంది అరెస్ట్ చేసేస్తారని చెప్పి నిద్రాహారాలు మాని, పాపం నేనైనా నిద్రపోయినామో కానీ పాపం నిద్రాహారాలు మాని రేయం బగుళ్ళు ఇక్కడే కూర్చుని ఆఫీసులో ఇంటి చుట్టూ పాపం పడిగాపులు కాస్తుంటే నాకే మనసు బాధ వేస్తుంది. అందుకే అనిపించింది నా ఆస్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం, ఈ జిల్లా ప్రజలు, నా బలం గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు బలం. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు చూసి ఎదుర్కొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన నాయకత్వం నా ఆస్తి, నాకున్నటువంటి ఈ జిల్లా ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు. కాబట్టి తప్పనిసరిగా వీటిని ఎదుర్కొంటాం, వీటికి ఏం భయపడేది ఉండదు. కాబట్టి ఏదైనా కేసులు బనాయించాలనుకున్నా ఏది చేయాలనుకున్నా సరే ఈరోజు ఒక్కటే గుర్తుంచుకోండి, ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి తప్ప ఎక్కడ కూడా పొంతం లేనటువంటివి ఏమీ లేనటువంటివి రకరకాలైనటువంటివన్నీ చెప్పి ఏదో మసిబూసి మారేడికాయ చేసి మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నాలు దయచేసి మానుకోండి. కేసులకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఇది కాకపోతే ఇంకో కేసు పెడతారు, ఇంకో కేసు కాకపోతే ఇంకో కేసు పెడతారు, లేకపోతే ఎవరో ఒకరిని తెసిపోయి మమ్మల్ని తిట్టాడనో మమ్మల్ని కొట్టాడనో, లేదా ఈ కేసులు కూడా పెడతారు మమ్మల్ని మానభంగం చేయించారనో ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఏదో ఒకటి
ఏది పెట్టడానికైనా సిద్ధంగా ఉండరు. ఇప్పుడేమి దానికేమి టెస్ట్ గిస్ట్ కూడా అవసరం లే. నన్ను గోవర్ధన్ రెడ్డి గారు మానభంగం చేసాడని ఎవడన్నా పెట్టినా కూడా దాని మీద కూడా కేసు కట్టారు కదా ఈ మధ్య. పాపం మా శాసనం మీద కట్టింది అదే కదా. నన్ను ఒక మహిళ వాడుకునిందంటే కేసే. ఎవడైనా చెప్పచ్చు కదా. దారిని వాళ్ళు ఎవరైనా వచ్చి కొంచెం బరి తెగించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పారు అనుకో, లేదు నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నా మీద దాడి చేశాడు, లేదా నాకు ఆయన పిస్టల్ చూపించాడు, లేదా నాకు ఆయన కత్తి చూపించాడు, నేరుగా వస్తారు, ఒక కత్తి ఎత్తుకొని వస్తారు, మా ఇంట్లో చూపిస్తారు, ఆ కత్తిని చూపించి ఆ కత్తి కూడా సీజ్ చేసేవాడు అని చెప్పి తీసిపోయి పెడతారు. ఏరికైనా సిద్ధంగా ఉండేటువంటి బ్యాచ్ ఇది. కాబట్టి దాంట్లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళ నాయకులు కూడా ఏంటంటే ఒక పరిపూర్ణత కలిగినటువంటి వాళ్ళు, మెచ్యూరిటీ కలిగినటువంటి నాయకత్వం లేనటువంటి పార్టీ కూటమి. 3 పార్టీలు. అందుకని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాని పర్యవసానం ఈరోజు మేమేమో వాటికి లెక్క చేయము, ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాం. సార్ ఇట్లా 16 విచారణలో 8 అక్రమ కేసులు ఇట్లా ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఏం లేదు. ఇంకొక 116 విచారణలు జరిగినా, 80 అక్రమ కేసులు పెట్టినా విచారణలో ఏం జరుగుతుందనేది ఈరోజు ప్రతి విచారణ తేలిపోయింది. ఎక్కడ విచారణలో ఇదిగో ఈ పాత్ర ఉంది అని చెప్పి నిర్ధారించలేకపోయారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏం చెప్తుంది, పాత్రను నిర్ధారించండి, నిర్ధారించకుండా ఎవడో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా తీసుకోకండి. ఎందుకంటే ఒకరిని తీసుకెళ్ళడం, వాళ్ళని 4 కొట్టడం, అమ్మని తీసుకెళ్ళి ఈ పిల్లల్ని అయితే పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉదయం నుంచి సాయంకాలం దాకా పెట్టి బాధి వదిలిపెట్టి వాళ్ళ దగ్గర తెల్లగాయతల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళని పాపం పొదలకూరు పోలీస్ స్టేషన్కి పంపించి వీళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టైప్ చేసుకొని ఈరోజు రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి మహజర్ రంగాలన్నీ సమర్పించడం జరిగింది. పోయినసారి చూసాం పాపం శాషన్ ఇరికించడానికి పాత డేట్తో ఉన్నటువంటి స్టాంప్ పేపర్లు పెట్టి ఆ వెంకటాచలం సి ఇరికిచ్చాడు. ఈరోజు ఆనందపడచ్చు, కానీ రేపు దాని మీద విచారణ జరిగిన రోజు ఈరోజు దానికి 10 రెట్లు బాధపడతారనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఏవి కూడా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసేటువంటి విచారణ మీద తప్పనిసరిగా పునర్విచారణ జరుగుతుంది. పునర్విచారణ జరిగిన రోజు వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సార్ ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చేసినటువంటి తప్పులు మేమేం తప్పుగా ఏం మాట్లాడటం లేదు. సూపర్ 6కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటున్నాం. మీరు చేసేటువంటి తప్పులు ఏదైతే ఉందో అక్రమాలను ప్రశ్నిస్తున్నాం, దోపిడీలను ప్రశ్నిస్తున్నాం, అవినీతిని ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పి ప్రజలకు అన్యాయం చేయొద్దు అని అంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా మా గళం మోగబోదు. ఒకవేళ మహా అంటే మీరు మమ్మల్ని రిమాండ్ చేస్తే మేము రిమాండ్లో ఉన్నన్ని రోజులు మాత్రమే మా గళం మోగబోతుంది తప్ప, ఎందుకంటే అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి జైల్లో. మరలా బయటకు వచ్చిన తర్వాతనే మా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు ఎన్ని రోజులు మా గొంతు వినకూడదు అనుకుంటే అన్ని రోజులు మమ్మల్ని జైల్లో పెట్టడానికి మీరు సిద్ధపడండి. మాకు ఏం అభ్యంతరం లేదు, దానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఈ ప్రభుత్వం మోసగిస్తున్నటువంటి విధానాల మీద ఖచ్చితంగా మా గళం వినిపిస్తాం. మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్స్. సో మొత్తంగా అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తే లేదు, రాజీ లేని పోరాటంలో తగ్గేదే లేదంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.